విహారీ కోసం లక్ష్మి ఆ రౌడీలని ఫాలో అవుతే రౌడీలు లక్ష్మి తన కోసం వచ్చిందని తెలుసుకొని కావాలని లక్ష్మిని తీసుకొచ్చేసి ఒక గదిలోకి తోసేస్తారు. లక్ష్మి కింద పడిపోయి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళని డోర్ తీయమని అంటూ ఉన్నా సరే వినకుండా డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతారు రౌడీలు. లక్ష్మి విహారీ గారు అని అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. విహారీ ఒక్కడే ఉంటాడు. రౌడీలు ఎవరు ఉండరు పక్కన. ఇక అప్పుడే విహారీ మెలకు వచ్చి చూసి లక్ష్మి అని అంటూ కంగారు పడుతూ వెతుకుతూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి ఏడుస్తూ విహారీ గారు అని అక్కడే కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ అలా లేచి పైకి చైర్లో నుంచి తన కట్లన్నీ విప్పుకొని లేచి కిటికీలో నుంచి చూస్తూ లక్ష్మి అని అంటాడు. ఇక అప్పుడే లక్ష్మి పైకి లేచి అటు ఇటు చూస్తూ ఉంటే విహారీ ఇటు లక్ష్మి ఇటున్నాను అని అంటే ఇక అప్పుడే లక్ష్మి అటువైపు తిరిగి చూసి ఇంకా చైర్ని దగ్గరగా జరుపుకొని ఇంకా చైర్ మీద ఎక్కుతుంది లక్ష్మి. అప్పుడు విహారీ అలా చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక విహారీ లక్ష్మి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. లక్ష్మి ఏడుస్తూ విహారీ చేయిని ఇలా కిటికీలో నుంచి ఇలా పట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే సుభాష్ కారులో వచ్చేస్తాడు. సుభాష్ కారులో నుంచి దిగిన తర్వాత దిగి ఇంకా సుభాష్ వస్తూ ఉంటాడు వాళ్ళ దగ్గరికి. విహారీ లక్ష్మి ఇద్దరు అలా ఉంటారు మాట్లాడుకుంటూ. ఇక విహారీ లక్ష్మిని ఇద్దరిని చూసేస్తాడా, సుభాష్ లక్ష్మిని చూసి ఏం చేస్తాడు, అసలు వీళ్ళు ఎలా తప్పించుకుంటారనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.